friends and family members, name me Abhishek. మీరు చూస్తున్నారు మిస్టర్ అభి ప్రో గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు లేటెస్ట్ టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. అలాగే వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు వెంటనే రీచ్ అయితే అవుతుంది. అలాగే నాకు కూడా వీడియోస్ పోస్ట్ చేయడానికి కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది గైస్. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి గైస్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్. సో ఈ రోజు మన ఫస్ట్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే గిగాబైట్ తరపు నుండి మనకి 27-inch గేమింగ్ మానిటర్ అయితే లాంచ్ చేశారు గైస్. ఇంకా డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజింగ్ చూసుకున్నట్టయితే M27QA అని చెప్పి ICE గేమింగ్ మానిటర్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో దీని యొక్క ప్రైజింగ్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 29,000 కి మీకు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది ఆన్ సింగిల్ కలర్ వేరియంట్. అలాగే మీకు ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది గైస్. సో డీటెయిల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 27-inch IPS నాన్ గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది విత్ QHD రెజల్యూషన్ అండ్ 180 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది గైస్. కలర్ గ్యామెట్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి 130% sRGB కలర్ గ్యామెట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది డిస్ప్లే అనేది. సో గేమింగ్ మానిటర్ ఉన్నారు కాబట్టి దీని యొక్క రెస్పాన్స్ టైం కూడా ఇంపార్టెంట్ కదా గైస్. దీని యొక్క రెస్పాన్స్ టైం చూసుకున్నట్టయితే మనకి 1 milliseconds అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఈ గేమింగ్ మానిటర్ ఎడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే మనకి AMD FreeSync సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకున్నట్టయితే మనకి సింగిల్ టైప్ C పోర్ట్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ 2 USB 3.2 డౌన్ స్ట్రీమ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 1 USB 3. అప్ స్ట్రీమ్ పోర్ట్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. దీంతో పాటు మనకి డిస్ప్లే పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 1.4 వర్షన్ అండ్ 2 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. HDMI 2.0 పోర్ట్స్ అండ్ 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ ఈ గేమింగ్ మానిటర్ లో. సర్టిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే వేసా డిస్ప్లే HDR 400 సర్టిఫికేషన్ కూడా ఈ డిస్ప్లేకి అయితే మనకు ఉంది. సో ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది గైస్. మోడల్ నెంబర్ మళ్ళీ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను సో దట్ మీరు ఈ ప్రోడక్ట్ అనేది అక్కడ చూస్ చేసుకోవచ్చు, మీరు బై చేసుకోవచ్చు. మన సెకండ్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే BSNL తరపు నుండి గైస్. BSNL ఒక కొత్త రెవల్యూషన్ అయితే తీసుకొస్తుంది. లైక్ వైఫై రోమింగ్ సర్వీసెస్ అనేది FTTH యూజర్స్ కి అయితే మీకు స్టార్ట్ అయితే అవుతున్నాయి గైస్ BSNL తరపు నుండి. సో FTTH సర్వీసెస్ ఎవరికైతే ఉన్నాయో అంటే ఫైబర్ టు ద హోమ్ సర్వీసెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు త్రూఅవుట్ ఇండియా ఎక్కడైతే మనకి BSNL నెట్వర్క్ ఉంటుందో అక్కడ మీరు వైఫై అనేది మీ పర్టికులర్ ప్లాన్ లోనే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వేరే స్టేట్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా వేరే ప్లేస్కి వెళ్ళినా సో మీ వైఫై నెట్వర్క్ అనేది BSNL తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే మీ వైఫై అనేది అక్కడ కూడా మీరు రన్ అయితే చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో దీనికి మీరు సైన్ అప్ అయితే చేయాలి అట్ దేర్ లొకేషన్. ఆ లొకేషన్ లో మీరు సైన్ అప్ చేసుకుని మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే మీరు ఫ్రీగా మీ FTTH సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మంచి ఇనిషియేషన్ అని చెప్పుకోవచ్చు గైస్ BSNL తరపు నుండి. ఇదైతే అట్ ప్రెసెంట్ మనకి స్టేట్ రన్ టెలికామ్ ఆపరేటర్స్ కి అయితే స్టార్ట్ అయితే అయింది, అవైలబుల్ గా ఉన్నాయి ఈ సర్వీసెస్ అనేవి. సో ఈ సర్వీసెస్ కనుక మీరు యూజ్ చేయాలనుకుంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో మీకు పర్టికులర్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే గైడెన్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ లో ప్రొవైడ్ చేస్తాను గైస్. సో దట్ మీరు చెక్ చేసుకుని కనెక్టివిటీ చేసుకోవచ్చు. FTTH సర్వీసెస్ అనేది మీరు పొందొచ్చు ఎగ్జిస్టింగ్ యూజర్స్ మాత్రమే. సో కొత్తగా కనెక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళకి సర్వీసెస్ అయితే స్టార్ట్ అవుతాయి గైస్. మన థర్డ్ టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే LG నుండి గైస్. LG నుండి మనకి కొన్ని లీక్ రెండరింగ్ ఇమేజెస్ అయితే వచ్చాయి. సో ఆ రెండరింగ్ ఇమేజెస్ చూసుకున్నట్టయితే మనకి LG తరపు నుండి మనకి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ స్ట్రెచబుల్ డిస్ప్లేస్ అనేది మనకి LG నుండి వస్తున్నాయి గైస్. సో ఈ స్ట్రెచబుల్ డిస్ప్లేస్ తో పాటు మనకి ఎక్స్పాండబుల్ డిస్ప్లేస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్స్పాండబిలిటీ చూసుకున్నట్లయితే మనకి 12 to 18 inches ఎక్స్పాండబిలిటీ ఉంటుంది. సో ఈ డిస్ప్లేస్ అనేది మనం ఏ షేప్ కైనా చేంజ్ చేసుకోవచ్చు, అంటే ట్విస్ట్ చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ రెండరింగ్ ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే ఫస్ట్ టైం అయితే కాదు గైస్ LG తరపు నుండి. 2022లో కూడా మనకి ఒక ప్రోటోటైప్ అయితే ఇలాగ చూపించింది. సో ఈ డిస్ప్లేస్ అనేది మనకి ఇంకా బయటకైతే రాలేదు. ఇన్ కేస్ ఇలాంటి డిస్ప్లేస్ వస్తే మనం స్క్రీన్ డ్యామేజ్ అవుతుంది అన్న ప్రాబ్లం కూడా ఇష్యూ సాల్వ్ అవుతుంది. సో ఎలా కావాలంటే అలాగా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు ఫోన్స్, మొబైల్ స్క్రీన్స్ అనేవి. సో ఈవెన్ దో ఈ స్ట్రెచబుల్ డిస్ప్లే అయినా కూడా మనకి స్ట్రెచ్ అయినా కూడా రెజల్యూషన్ ఎక్కడ తగ్గదని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. అలాగే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అండ్ షాక్స్ లో కూడా ఈ డిస్ప్లేస్ అనేది విత్స్టాండ్ అవుతుందని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు. సో ఈ డిస్ప్లే యొక్క మెటీరియల్ చూసుకున్నట్టయితే మనకి స్పెషల్ సిలికాన్ సబ్స్టెన్స్ తో వస్తుంది ఈ డిస్ప్లే అనేది. సో ఇది ఏ మొబైల్స్ కి తీసుకొస్తుందా అని చెప్పి ఇంకా మనకి అప్డేట్స్ అయితే రాలేదు గైస్.
ఎనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. ఇలాంటి డిస్ప్లేస్ వస్తే మనకి ఈ టెంపర్ గ్లాస్ కానీ లేకపోతే డిస్ప్లే డ్యామేజ్ అవుతుందని కానీ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ ఉండవు. సో రావాలని కోరుకుందాం. మన నెక్స్ట్ టెక్ అప్డేట్ చూసుకున్నట్లయితే బెన్క్యూ తరపు నుండి గైస్, బెన్క్యూ తరపు నుండి మనకి గేమింగ్ మానిటర్ అయితే లాంచ్ చేశారు. సో ఈ గేమింగ్ మానిటర్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే మనకి XL2566X+. సో ఈ మోడల్ అనేది మనకి 24" డిస్ప్లేతో వస్తుంది స్క్రీన్ సైజ్ అనేది. అలాంగ్ విత్ దట్ మనకి DY-AC2 టెక్నాలజీ కూడా ఈ డిస్ప్లేలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ మనకి విజువల్ ఎఫెక్ట్స్ అనేవి షార్ప్ గా ఉంటాయి, అలాగే హై కాంట్రాస్ట్ తో వస్తుంది. ఈ రిఫ్రెష్ రేట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఇది 400 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు. అలాగే గేమింగ్ కన్సోల్ PS5 అండ్ Xbox కన్సోల్స్ కూడా ఇదైతే సపోర్ట్ అవుతుందని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. సో ఈ కన్సోల్స్ యూజ్ చేసుకుని మనం 120 Hz గేమింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఈ గేమింగ్ మానిటర్ యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 55,000 కి అయితే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. అలాగే బెన్క్యూ వెబ్సైట్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది గైస్. సో ఇంకా డీటెయిల్ స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఫాస్ట్ TN డిస్ప్లే ప్యానల్ తో వస్తుంది. అలాగే హై కండక్టివ్ లిక్విడ్ క్రిస్టల్ రెస్పాన్స్ కూడా ఈ డిస్ప్లేలో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ డిస్ప్లే అనేది మనకి హైట్ అడ్జస్టబుల్ స్టాండ్ తో వస్తుంది. కనెక్టివిటీ పోర్ట్స్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి 3 HDMI 2.0 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 డిస్ప్లే పోర్ట్ విత్ 1.4 వర్షన్ అండ్ 3.5 mm జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ బెన్క్యూ వెబ్సైట్ లో మీకు ఈ మోడల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మన ఫిఫ్త్ టెక్ అప్డేట్ చూసుకున్నట్లయితే HP తరపు నుండి గైస్. HP తరపు నుండి మనకి ఫస్ట్ కస్టమైజబుల్ ఓమెన్ గేమింగ్ డెస్క్టాప్ అయితే మనకి ఇండియాలో లాంచ్ చేశారు గైస్. సో ఈ డెస్క్టాప్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇదైతే మనకి ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ గా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ఈ గేమింగ్ డెస్క్టాప్ అనేది. సో ఓమెన్ మోడల్ చూసుకున్నట్లయితే మనకి 35L అని చెప్పి మనకి అవైలబుల్ గా ఉంటుంది HP వెబ్సైట్ లో. సో దీని యొక్క ప్రైజింగ్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి 1,39,999 రూపీస్ కి మీకు HP వెబ్సైట్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది గైస్. ఫ్రమ్ 2025 నుండి మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఇప్పటికైతే మనకి తీసుకురాలేదు, 2025 నుండి మీకు ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో డీటెయిల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇంటెల్ i7 ప్రాసెసర్ తో వస్తుంది విత్ RTX 4060 GPU, S6 7th జనరేషన్ పంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ మనకి 120 mm ఓమెన్ ఫ్యాన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. దీంట్లో మనకి 140 mm ARGB ఫ్యాన్స్ అండ్ 240 mm లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి 14th జనరేషన్ 14700F ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు 5.4 GHz క్లాక్ స్పీడ్. ఇన్ ద బాక్స్ మనకి Windows 11 తో వస్తుంది. 16GB DDR5 RAM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1TB Gen 4 NVMe SSD. పోర్ట్స్ వైజ్ చూసుకున్నట్లయితే 2 USB-C Type A పోర్ట్స్, హెడ్ ఫోన్ ఆర్ మైక్రోఫోన్ కనెక్టివిటీ పోర్ట్. ఇన్ కేస్ మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు ఇయర్ 2025 లో మీకు ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్ గా ఉండదు. మన 6th టెక్ అప్డేట్ చూసుకున్నట్లయితే Oppo అండి గైస్. Oppo X8 సిరీస్ అనేది మనకి కన్ఫర్మేషన్ డేట్స్ అయితే వచ్చింది, లాంచింగ్ డేట్ అనేది. సో ఈ 2 సిరీస్ X8 అండ్ X8 Pro మోడల్స్ లాంచింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి November 21st గైస్. సో ఈ 2 మొబైల్స్ అనేది మనకి గ్లోబల్ ఈవెంట్ లో అయితే లాంచ్ అయిపోతున్నారు ఆన్ చైనా. సో ప్రీవియస్ గా మనకి అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ లో అయితే ఈ మొబైల్ యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే నేను అక్కడ ప్రొవైడ్ చేశాను. సో అడిషనల్ గా మనకి కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఈ మొబైల్ లో అనేది మనకి AI టెలిఫోటిక్ జూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ మనకి కలర్ OS 15 తో వస్తుంది గైస్ మొబైల్ అనేది. ఈ కలర్ OS 15 లో మనకి 18% రెస్పాన్స్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు. అలాగే 40% మనకి కంట్రోల్స్ స్టెబిలిటీ అనేది మనకి ఈ అప్డేట్ ద్వారా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. సో బ్యాటరీ వైజ్ కూడా చూసుకున్నట్లయితే మనకి లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీలైతే అష్యూరెన్స్ ఇస్తున్నారు. దీంతో పాటు మనకి Oppo Find X సిరీస్ లో మన ప్రీ ఆర్డర్ చేసుకున్నట్టయితే మనకి కొన్ని హ్యాంపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్, ఎక్స్క్లూజివ్ హ్యాంపర్స్. దీని యొక్క వర్త్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 13,847 రూపీస్ అని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు. హ్యాంపర్ లో ఉన్న ప్రొడక్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 8 3 Pro 80W కార్ చార్జర్, Type-C ఊక్ కేబుల్, ఈ 3 డివైసెస్ అనేది మనకి ఈ హ్యాంపర్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ ఆన్ ప్రీ ఆర్డర్స్. సో ప్రీ ఆర్డర్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 1000 రూపీస్. సో 1000 పెట్టి మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే మీకు ఈ ఎక్స్క్లూజివ్ హ్యాంపర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ లాంచ్ ఈవెంట్ కనుక మీరు చూడాలనుకుంటే మీకు November 21st మీకు 10:30 PM కి అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. మీరు అక్కడ చెక్అౌట్ చేసుకోవచ్చు యూట్యూబ్ లో. మన 7th టెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే జియో తరపు నుండి గైస్. జియో తరపు నుండి మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. జియో అండ్ హాట్స్టార్ మనకి మర్జ్ అవుతున్న విషయం తెలిసిందే.
సో దీని తరపు నుండి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. జియో స్టార్ అని చెప్పి మనకి వెబ్సైట్ URL అయితే లైవ్ అయితే అయ్యింది గైస్. సో ఇదైతే కమింగ్ సూన్ అని చెప్పి మీకు వెబ్సైట్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఈ వెబ్సైట్ లో మనకి జియో OTT ప్లాట్ఫామ్ అయిన Disney+ Hotstar అండ్ జియో సినిమాస్ ఈ 2 వెబ్సైట్ అనేది మర్జ్ చేసి ఈ URL అయితే మీకు స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇదైతే మనకి November 14 నుండి లైవ్ అయితే అవుతుంది గైస్ ఈ వెబ్సైట్ అనేది. మరి చూద్దాం ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి కంటిన్యూ అవుతుందా లేదా లేటెస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా లేదా అనేది కూడా మనకి ఈ వెబ్సైట్ లైవ్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది గైస్. సో స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో దట్ నేను వెంటనే మీకు పోస్ట్ చేస్తాను ఆ URL గురించి అండ్ దాని యొక్క అప్డేట్స్ గురించి. మన 8th టెక్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఐక్యూ నుండి గైస్. ఐక్యూ నియో 10 ఈ మొబైల్ యొక్క సిరీస్ లాంచ్ అనేది మనకి కన్ఫర్మ్ అయితే అయింది గైస్. సో ఈ మొబైల్ యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అనేది మనకి ఈ నవంబర్ మంత్ లో అయితే తెలుస్తుంది. ఎందుకంటే చైనాలో అయితే ఒక ఈవెంట్ లో అయితే ఈ మొబైల్ గురించి అయితే లాంచ్ చేస్తున్నారని చెప్పి మనకి ఎక్స్పెక్టెడ్ లీక్స్ అయితే వచ్చాయి. సో ఈ మొబైల్ యొక్క మెయిన్ ప్రాసెసర్ చూసుకున్నట్టయితే Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆన్ నియాన్ 10 మోడల్. అండ్ ప్రో మోడల్లో మనకి MediaTek నుండి 9300 చిప్సెట్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఛార్జింగ్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ మనకి బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. డిస్ప్లే వైజ్ చూసుకున్నట్టయితే మనకి 1.5K డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ నారో బెజల్స్. స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి రెండు మొబైల్స్ లో డ్యూయల్ క్యామ్ సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ అడిషనల్ ఫీచర్స్ అనేది మనకి లాంచింగ్ ఈవెంట్ లో అయితే క్లియర్ గా తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఈ మొబైల్ మనకి ఎంత ప్రైస్ తీసుకొస్తారో మనకి ఈ ఈవెంట్ లో అయితే క్లియర్ గా తెలుస్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే TWSS నేను గైస్. ఈ నవంబర్ మంత్ లో మనకి కొన్ని TWSS అయితే లాంచ్ అయ్యి అప్ టు టుడే. సో ఈ TWSS చూసుకున్నట్టయితే మనకి సోనీ తరపు నుండి మనకి WF-C510 అని చెప్పి మనకి TWS అయితే లాంచ్ అయ్యింది. సో ఈ TWS యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి 8990 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది గైస్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ నవంబర్ మంత్ లో మనకి ఇంకొక TWS కూడా లాంచ్ అయింది గైస్, లైక్ యూనిక్స్ నాయిస్ వైర్లెస్ హెడ్ బ్యాండ్. దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి 700 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది గైస్ విత్ 3 కలర్ వేరియంట్స్ బ్లూ, గ్రీన్ అండ్ బ్లాక్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫిలిప్స్ నుండి 3 TWSS అయితే లాంచ్ అయ్యాయి. TAT1108 దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి 3599 రూపీస్ కి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ అఫీషియల్ స్టోర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఫిలిప్స్ లోనే మనకి ఇంకో 2 TWSS కూడా ఉన్నాయి గైస్. TAT1179 దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి 3099 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. అలాగే TAT1209 దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 2999 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. అప్ టు డేట్ చూసుకున్నట్టయితే ఈ 5 TWSS అనేది మనకి ఈ నవంబర్ మంత్ లో అయితే లాంచ్ అయ్యాయి. మన లాస్ట్ చెక్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ నవంబర్ మంత్ లో మనకి స్మార్ట్ వాచెస్ కూడా కొన్ని లాంచ్ అయితే అయ్యాయి గైస్. ఈ స్మార్ట్ వాచెస్ చూసుకున్నట్టయితే మనకి జస్ట్ కోర్సికా స్ప్రింట్ అండ్ స్ప్రింట్ ప్రో ఈ టూ స్మార్ట్ వాచెస్ అనేది మనకి ఈ నవంబర్ మంత్ లో అయితే లాంచ్ అయ్యాయి. స్ప్రింట్ మోడల్ స్ప్రింట్ స్మార్ట్ వాచ్ చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 5000 కి అయితే అవైలబుల్ గా ఉంటుంది. వేరే స్ప్రింట్ ప్రో చూసుకున్నట్టయితే మనకి అరౌండ్ 11,000 కి అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ 2 స్మార్ట్ వాచెస్ యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్స్ నేను ఇక్కడ మీకు క్లియర్ గా ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో కంపేర్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు. సో వీడియోని ఎండ్ చేసే ముందు ఒక స్మాల్ అవేర్నెస్. సో రీసెంట్ గా తమిళనాడులో ఒక డాక్టర్ కి అయితే స్కామ్ అయితే జరిగింది ఫ్రమ్ యూట్యూబ్ యాడ్స్. సో యూట్యూబ్ యాడ్స్ చూస్తున్నప్పుడు ఈ పర్సన్ ఆ యాడ్ ని క్లిక్ చేస్తే అక్కడ షేర్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో షేర్ మార్కెట్ అండ్ స్టాక్స్ పరంగా ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అయ్యారు గైస్. సో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ఈ డాక్టర్ కి నమ్మకం కుదిర్చడం కోసం బిగినర్ లెవెల్ ట్రిక్స్ ని అయితే నేర్పించారు. అలాగే కొంచెం ప్రాఫిట్ ని అయితే చూపించారు. అలాగా ఇతని దగ్గర చాలా అమౌంట్ అయితే లాక్కున్నారు గైస్. అరౌండ్ మనకి 76.5 lakhs అనేది స్కామ్ అయితే చేశారు. సో ఈ వాట్సాప్ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ చూపించడం కూడా ఈ వాట్సాప్ గ్రూప్ లో సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నారని చెప్పి బాగా మోసం చేసి ఇతని దగ్గర అయితే ఇంత అమౌంట్ ని అయితే లాక్కున్నారు. సో అందరికి చెప్పేది ఒకటే గైస్, ఎలాంటి లింక్స్ ని క్లిక్ చేయకండి. ఈవెన్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు అన్వాంటెడ్ గా జాయిన్ అయినా లేదా ఎవరైనా జాయిన్ చేసినా వెంటనే ఎగ్జిట్ అయితే అయిపోండి. నాట్ ఓన్లీ ఇన్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీరు అన్వాంటెడ్ గా జాయిన్ అయితే మీరు అక్కడ నుండి అయితే ఎగ్జిట్ అయితే అయిపోండి. సో దట్ మీరు ఇలాంటి స్కామ్స్ నుండి అయితే
బయటపడవచ్చు. అలాంటి లింక్స్ అయితే క్లిక్ చేయొద్దు, అలాగే యాడ్స్ కూడా క్లిక్ చేయొద్దు. జస్ట్ స్కిప్ అయితే చేయండి ఇన్ కేస్ మీకు యూట్యూబ్లో యాడ్స్ అయితే వస్తాయి. లేదు అనుకంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అని చెప్పి మనకి డిఫరెంట్గా కూడా మనకి కొన్ని స్కామ్స్ అయితే ఉంటున్నాయి గైస్. వాటి యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి. అంటే వాటి నుండి ఎలా ప్రొటెక్షన్ మీరు ఈ స్కామ్స్ నుండి ఎలా బయటపడాలో అనేది కూడా నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. ఈ మధ్య స్కామ్స్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి గైస్. ఆన్లైన్ బుకింగ్స్ లైక్ ఆన్లైన్ క్యాబ్ బుకింగ్స్లో కూడా మనకి స్కామ్స్ అయితే బాగా జరుగుతున్నాయి. సో అలా కూడా మీరు అవేర్నెస్ అయితే తీసుకోండి. ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచించి స్కామ్స్ నుండి బయటపడండి గైస్. అంతే, బీ అవేర్ అండ్ బీ సేఫ్. అంతే గైస్, ఇక్కడతో టెక్ న్యూస్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అభి ప్రో గేమర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.